హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన యొక్క ఏపీ సర్కార్ ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి అలర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకు దీపం పథకం 2 అయితే ప్రారంభం కాబోతుంది. ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, వివరాలు ఏంటి, ఈ అలర్ట్ మెసేజ్ ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకాన్ని గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 పథకం ద్వారా ఇప్పటి వరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు గ్యాస్ బుక్ చేసుకొని వారికి ఇది ఆఖరి అవకాశం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకొని వారి అధికారులు అలర్ట్ చేశారు. ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ తీసుకొని వారు ఈ నెలాఖరులోగా బుక్ చేసుకోవాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. బుక్ చేసుకోని పక్షంలో లేదంటే 3వ సిలిండర్లో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి 2వ సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయని గుర్తు చేశారు. ఈ పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని, దీనికి రేషన్ కార్డు ప్రామాణికం, అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో వారి పేరు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలో వివరాలు సరిగ్గా ఇవ్వకపోని కారణంగా రాయితీ అందడం లేదు. ఈ క్రమంలో దీపం 2 పథకం లబ్ధిదారులు అర్హత ఉందా లేదా అని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉందని అధికారులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే దీపం 2 పథకం అయితే మనకు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతుందండి. ఏప్రిల్ నుంచి మనకు ఈ యొక్క దీపం 2 పథకంలో భాగంగా 2వ సిలిండర్ అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. సో మనకు ఎవరైతే ఫస్ట్ సిలిండర్ తీసుకోలేదో, ఎవరికైతే రాలేదో వారు దీపం 2 పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళకి అప్లై చేసుకున్న తర్వాత 3 సిలిండర్లో 2 సిలిండర్లు మాత్రమే వస్తాయండి. ఒక సిలిండర్ అయితే ఇంకా రాదు. అందుకని ముందుగా బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అని చెప్తున్నారు. సో కుటుంబంలో పురుషులైనా స్త్రీలైనా ఎవరో ఒకరి పేరు మీద అయితే గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు మాత్రమే కాదు, మహిళలకు పురుషులకు ఇంట్లో ఒక రేషన్ కార్డు మీద ఎవరి పేరైతే ఉందో వారికి అయితే సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్తున్నారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో వారి పేరు ఖచ్చితంగా రేషన్ కార్డులో అయితే ఉండవలసి ఉంది అని చెబుతున్నారు. సో మనకైతే గతంలో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోండి అంటున్నారు. మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్, ఇలా ఏ గ్యాస్కి సంబంధించిన సిలిండర్ మీరు యూజ్ చేస్తున్నారో ఆ ఏజెన్సీకి వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారా లేదా, మీ ఫోన్ నంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్లు కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అని మనకు పౌర సరఫరాల శాఖ చెప్తున్నారు. ఖచ్చితంగా మీరైతే తప్పకుండా ఇవి క్లియర్ చేసుకోండి. ఎవరికైతే గ్యాస్ రాలేదో వాళ్ళు తప్పకుండా గ్యాస్ సిలిండర్కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని మీరు మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కనుక్కోండి. అలాగే మీకు ఈ ఏప్రిల్ నెల నుంచి ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఏప్రిల్ నెల నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే 2వ సిలిండర్ అయితే ఉచితంగా పంపిణీ చేస్తారు. సో మనకు సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.